ఆ, ఇదొకటి. ఏంటంటే డబ్బా కొట్టుడు ఎక్కువైపోయింది. డబ్బా కొట్టుడు ఎక్కువైపోయింది. ఇంక ఈ మధ్య సంఘాలు కూడా ఎక్కువైపోతా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ. ఎంత చేసినా కానీ అయ్యగారు ఒక్క మాట కూడా మమ్మల్ని గుర్తించడండి. నేను ఎంత చేస్తున్నాను, కనీసం అయ్యగారు కానీ అమ్మగారు కానీ గుర్తించట్లేదు. అదిగో వాళ్ళైతే వెంటనే చిన్న పని చేసినా కానీ పెద్ద పెద్దగా మాటలతో గుర్తిస్తున్నారు వాళ్ళు. నేనేమంటాను తెలుసా, అక్కడికే వెళ్ళు, హ్యాపీగా ఉంటావు. అక్కడికే వెళ్ళు, హ్యాపీగా ఉంటావు. ఎందుకంటే వాళ్ళు డూడు బస్ అని అంటారు, నువ్వు డూడు అని తలకాయ సరిపోద్ది. అది ఇక్కడికి సెట్ అయిపోతుంది తప్ప పరలోకానికి సెట్ కాదు. నువ్వు పరలోకానికి, నీ ఫలము పరలోకంలో ఉండాలంటే ఈ లోకంలో వేషధారణను మానివేయాలి. మనుషులు కనపడాలని నువ్వు ఏ పని చేసినా కానీ మనుషులు గుర్తిస్తారు, ప్రభువు దాన్ని పట్టించుకోడు. మనుషులందరూ కనపడాలని ఏం చేస్తారో తెలుసా? మనుషులందరూ కనపడాలని నేను చాలామంది చేస్తారు, నేను చాలా సంతోషిస్తాను. అది అన్యులు చేస్తూ ఉంటారు. ఎలాగంటే చలివేంద్రము అని పెడతారు, అంటే దానం, నీళ్ళ దానం చేస్తాడు. అన్నదానం అని ప్రకటిస్తారు పెద్ద పెద్ద బోర్డుల్లో. అన్నాన్ని దానం చేస్తారు, మంచిదే. దేని కొరకు తెలుసా? రేపు సమాజంలో మంచి పేరు కోసం. దేవుడు ఏమంటాడో తెలుసా? నీ మంచి పేరు ఎవరికో, నువ్వు చేసేటువంటి మంచి కార్యాలు నా దృష్టిలో అవి మురికి గుడ్డలతో సమానం అంటాడు. ఏమంటాడు తెలుసా? మురికి గుడ్డలతో సమానం. అంటే నువ్వు పొగిడించుకోవాలని, మనుషులకు కనపడాలని, మనుషులను చూసి మెచ్చుకోవాలని నువ్వు కోరుకున్నావు అనంటే దేవుని దృష్టిలో నువ్వు హీనమవుతున్నావు అని అర్థం. మనుషులు నిన్ను ఘనపరుస్తున్న కొద్దీ దేవుడు నిన్ను హీనపరుస్తాడు. దేవుడు నిన్ను హీనపరుస్తాడు. మనుషులు పొగడలేదని చెప్పి ఒకడు దెయ్యాన్ని తెచ్చిపెట్టుకున్నాడు తెలుసా మీకు? ఎవరు చెప్పండి? విశ్వాసులు చెప్తారు. అయ్యగారు మీరు మాట్లాడవద్దండి. ఎవరు చెప్తున్నారు? సౌలు గారు. కరెక్టే. సౌలు అనేటువంటి రాజు దావీదు యుద్ధం చేసినప్పుడు దావీదును పొగుడుతున్నారు జనం. సౌలు 1000 కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను ఆయన శత్రువులను చంపాడు అని పొగిడితే ఈయన ఏమైపోయాడు తెలుసా? అదేంది, ఆయనకంటే నన్ను తక్కువ పొగిడారు, ఆయన గుర్తించినట్టు నన్ను గుర్తించలేదేంటి, ఆయనకి ఇచ్చినట్టు విలువ నాకు ఇవ్వలేదేంటి? ఏమంటే అసలు ఆల్రెడీ ఆయన విలువ కలిగిన వ్యక్తి కదా. సౌలు ఎట్లా అంటాడు? ఇశ్రాయేలు దేశానికి ప్రథమంగా ఉన్నటువంటి రాజు ఆయన. అది చాలదా ఆయనకి ఆ పేరు? ముఖ్యమైనటువంటి రాజు ఆయన, మొదటి రాజు. దేవుడే ఆయన పొగుడుతాడు ఏంటో తెలుసా? ఇదిగో ఈయనే నా ప్రజలను ఏలబోయే వ్యక్తి అని దేవుడే ఏలు పెట్టి చూపిస్తాడు. ఇశ్రాయేల్ దేశం అంతట్లో ఆయన నిలబడితే అందరూ ఆయన భుజాల కంటే తక్కువగానే ఉన్నారట. ఆజానుబాహుడిగా దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన అంత ఘనమైనటువంటి వ్యక్తిగా ఏర్పాటు చేసుకుని ఒక ఘనమైన స్థలంలో ఆయన ఉంచితే అక్కడుండి కూడా మనుషులు నన్ను గుర్తించాలని కోరుకున్నాడు. ఎంత దయనీయమైనటువంటి స్థితి అయింది, ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు చూడండి. ఎంత దయనీయంగా ఉన్నాడు ఆయన. ఈ చిన్నవాడు ఏదో సాధించాడు, ఏదో చేశాడని అక్కడ ప్రజలు ఆయన పొగుడుతుంటే తట్టుకోలేకపోయాడు. నన్ను గుర్తించట్లేదు, నేను చేసేదాన్ని కనీసం లెక్క చేయట్లేదు, నేను ఇచ్చేటువంటి దాన్ని లెక్క చేయట్లేదు, నేను చేసేటువంటి ఇది ప్రజలు గుర్తించట్లేదు. వేషధారణ ప్రజలందరూ చూడాలని ఎంత ఆతృతో ఆయనకి. ఏమైంది చివరికి? ఆయనలో ద్వేషం, ఈర్ష్య నింపబడింది. ఆయనలో నుండి దేవుని యొక్క ఆత్మ బయటికి వెడలిపోయి దురాత్మ ఆయనలోకి చేరే వరకు కూడా ఆయనలో మార్పే రాలేదు. పిల్లరా, ఒక విషయం గమనిస్తాం. మనుషులు మనలను పొగడాలని చూస్తే మనలోకి దురాత్మ చేరుతూ ఉంటుంది. దేవుడు పొగడాలని చూస్తే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడతాం. ఒకసారి గట్టి స్తోత్రాలు చెప్దాం. ఈరోజు మనలో పోవలసినటువంటి ఒక విధానం ఏంటంటే ఏంటది? మనుషులకు కనబడవాలనే చేసే భక్తి మనం ప్రక్కన పెట్టేద్దాం ఈ రోజు నుంచి.
ఉపవాసము అనేటువంటిది దేవుడు నీ జీవితంలో ఏం చేయాలని ఆశపడుతున్నాడంటే, మనుషులకు కనపడాలనే వేషధారణ ఈరోజు మన జీవితాల నుండి రద్దయిపోవునుగాక. ఏంది ఆమె చెప్పరేంది? ఈ అంటే ఎట్లాగా ఇంటి పాస్టర్ గారు కనీసం ఒక మాట అయ్యగారు పిలిచి, అమ్మా అసలు నువ్వు అద్భుతం చేసావమ్మా, 1/2 కేజీ బియ్యం ఇచ్చావమ్మా అని పొగడపోతే ఎట్ట అయ్యగారు అనుకుంటున్నారా? పొగడపోతే ఎట్ట అయ్యగారు అని అంటున్నారా? మా సంఘంలో చాలామంది దేవుని యొక్క పరిచర్య కొరకు వారు గుప్పులు విప్పుతారు. ఈరోజు నేను మీ మధ్యలోకి రావడానికి ఒక తల్లి నన్ను పంపించింది. ఎవరో తెలుసా? భర్త లేదు ఆమెకి, భర్త లేడు, భర్త చనిపోయాడు. ఆమె అభాగ్యురాలు, యవ్వన ప్రాయంలో చిన్న వయసులోనే భర్త చనిపోయాడు. ఆమెకి చిన్న వయసులో ఒక కొడుకును పెట్టుకుని ఉంటుంది. కానీ ప్రార్థన చేసా, ప్రభువా వెళ్ళడానికి ఛార్జెస్కి డబ్బులు లేవయ్యా, నువ్వు కాకోలంతో నువ్వు ఏలియన్ పోషించావు కదా, మరి నేను వెళ్ళడానికి నాకు మార్గం సరళం చేయి ప్రభు అంటే, ఈరోజు ఉదయం ఫోన్ చేసి, అయ్యగారు వచ్చినాయా అని అంటుంది. అయ్యగారు వచ్చినాయా అమ్మ, ప్రార్థన చేస్తా కళ్ళు మూసుకో. చూడలేదు, వచ్చే ఉంటేలేగమ్మా, ప్రార్థన చేస్తా కళ్ళు మూసుకో. ప్రార్థన చేశా. నా బండిలో పెట్రోలు ఎన్నడూ నేను నా జేబులో డబ్బులు తీసి ట్యాంక్ ఫుల్ చేయి అని అనలేదు ఇంతవరకు నేను. ఈరోజు ఆ తల్లి చేసినటువంటి ఆ ప్రార్థన, ఆ తల్లి చేసినటువంటి సహాయంతో ట్యాంక్ ఫుల్ చేయి అని చెప్పిన నేను ఇవాళ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఎన్నడూను నా పేరు చెప్పండి అయ్యగారు అన్నదో, దయచేసి నా పేరు ఒక్కసారి కూడా నువ్వు పలకొద్దు అంటది. ఒక్కసారి కూడా నువ్వు పలకొద్దు అంటది. తనకి వచ్చిన ప్రతి దాంట్లో నుంచి తన దశమ భాగం తీస్తుంది. ప్రతి దానిలో నుంచి దశమ భాగం. ఆమెకు పెన్షన్ వస్తుంది, దశమ భాగం తీస్తుంది. నేను చాలా సంతోషిస్తా. ఇంత చిన్న వయసులో అమ్మాయికి ఇన్ని బాధలు పెట్టినా కానీ, ప్రభువా ఎంత నమ్మకత్వం ఆమెకు ఇచ్చావయ్యా. తనెప్పుడు తన వేర్లు చూపించుకునే ప్రయత్నము చేయదు. ఒకసారి గట్టికి స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు కూడా ఆమె పేరు నేను చెప్పను. ఎందుకో తెలుసా? ఒకవేళ పొరపాటున ఆమె పేరు చెప్పింది అనుకో, ఆమె ఫస్ట్ ఫీల్ అయ్యే మనిషి ఆమె. నా పేరు నువ్వు ఏడబడితే ఆడవాడుతున్నావా పాస్టర్ గారు? పేరుతో ఏముందండి, ఆమె ప్రవర్తన మనం నేర్చుకుందాం. ఒకసారి గట్టి స్తోత్రాలు చెప్దాం. ఒక దీనురాలు, ఇల్లు కొనలేదు ఆమెకి, అద్దింట్లో ఉంటుంది. కానీ దేవుని కృపను బట్టి తన వేర్లు చూపించుకునే ప్రయత్నం చేయదు. ఎన్నడూ చేయదు. ఈరోజు మన ఉపవాస ప్రార్థనలను ప్రతిష్ఠించుకునేటువంటి మనం ఎలాగూ ఉపవాసం చేయాలో తెలిసినా, ఎలాగూ ఉపవాసం చేయాలంటే, మీరు వేషధారుల వలె మీరు కనపడొద్దు. వేర్లు చూపించుకునే ప్రయత్నం మీరు చేయొద్దు. రెండోది, వేషధారుల వల్ల మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేయొద్దు. వేషధారుల వలె మీరు కనపడొద్దు. రెండవ విషయం చూద్దామా? 17వ వచనం, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని కాక రహస్యముందున మీ తండ్రికే కనబడవలనని. నువ్వు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఎట్లాంటి ప్రార్థన చేయాలి తెలుసా? అప్పుడప్పుడు నా దగ్గర కొంతమంది వస్తారు, అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు అంటారు. దేనికోసం? ప్రార్థన చేయండి. వస్తారు, మంచి చాలా సీరియస్గా వస్తారు. ఆదివారం ఆరాధన అవటంగానే అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకొస్తా అనుకుంటా కప్పకప్ప వస్తారు నా దగ్గరికి. వచ్చి, అమ్మా ఏం కోసం ప్రార్థన? ఏంటమ్మా ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన అమ్మా అంటే, చేయండి అయ్యగారు, ఏదో ఒకటి చేయండి అంటే, ఎవరైనా చేస్తే స్తుతి ప్రార్థన చేస్తారు. ప్రభా ఈ తల్లికి మంచి ఆరోగ్యం ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం అని ప్రార్థన చేయమంటారు ఎవరైనా. లేకపోతే ప్రార్థన చేసేటప్పుడు ఏదైనా ఒక అంశం కొరకు ప్రార్థన చేయమంటారు. ఆమె ప్రార్థన అడగదు. నాకు అనారోగ్యం ఉందయ్యా ప్రార్థన చేయండి అందో. అయ్యా నాకు మంచి ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు ప్రార్థన చేయమని అనదో. ఏం చేసే ప్రార్థన ఏంటో తెలుసా? సుత్తి ప్రార్థన. ఏం ప్రార్థన? సుత్తి ప్రార్థన. అంటే ఏం ఉండదు అన్నట్టు.
ఒక ఒక ధ్యేయం ఉండదు. ఏదో ప్రార్థన, అయ్యగారు ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేసుకోవాలి అంతే. అందరూ ఉపవాసం ఉన్నారు కాబట్టి నేను కూడా ఉండాలంతే. దేని కొరకు నువ్వు ఉంటున్నావో తెలిసినా ఒక విషయం జ్ఞాపకం చేసుకో. ఇక్కడ అంటున్నాడు కదా, ప్రతిఫలం ఇచ్చినట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి. ఒక ధ్యేయం కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు ఏదో నలుగురు చూస్తారు, అందరితో పాటు చేయాలి, సంఘంతో ప్రార్థన చేయాలి, అమ్మగారితో అయ్యగారితో పాటు వారు కూడా ఉంటున్నారు కాబట్టి నేను కూడా ఉండాలి కాదు. అసలు అవసరమే లేదు ఆ ప్రార్థన. ఏదో జనం తక్కువైనట్టు వారితో పాటు నువ్వు రావాల్సిన అవసరం లేదు, నువ్వు సపోర్ట్ అవసరమే లేదు. ఒక్కడైనాను ప్రతిఫలం ఆశించి ప్రార్థన చేయాలి. ఏ ప్రతిఫలం? దేవుని దగ్గర నుండి ప్రతిఫలం ఆశించాలి. ఒకసారి గట్టి స్తోత్రాలు చెప్తా. అంటే దాని అర్థం ఏమిటంటే ఒక ఎయిమ్తో నువ్వు ప్రార్థన చేయాలి. చేసేటప్పుడు ఒక గురి పెట్టుకుని నువ్వు ప్రార్థన చేయాలి. నాకు గురి పెట్టి ప్రార్థన చేసేటువంటి వారికి నాకు ఎలా కనిపిస్తారో తెలిసిన, మొదటి సమూయేలు గ్రంథం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం ఒకసారి చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము, దానిలో హన్నా చేస్తుంది ఒక ప్రార్థన. ఏం ప్రార్థన చేస్తుంది చూడండి. 10వ వచనంలో, బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను ఇవ్వము అని ప్రార్థన చేస్తుంది. ఒకసారి గట్టి స్తోత్రాలు చెప్దాం. చేసే ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? ఒక అంశం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఒక టార్గెట్ పెట్టుకుని ప్రార్థన చేయాలి. ఆమె అంటుంది, నాకు పిల్లనివ్వు అని అంటలేదు ఆమె, నాకు మగ పిల్లనివ్వు అని అంటుంది. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి చెప్పండి? నీ ప్రార్థన ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని అంశమై పెట్టుకుని నువ్వు ప్రార్థన చేయాలి. ప్రతి శుక్రవారం నేను ఉపవాసం ఉంటాను. ఎందుకోసం ఉంటావమ్మా? ఇక అట్లా ఉండాలి కాబట్టి ఉంటా. ఎందుకోసం? ఎవరు ఉండమన్నారు నిన్ను? నిన్ను? నువ్వు ఉపవాసం ఉన్నావంటే దానికి ఒక టార్గెట్ ఉండాలి. ఏదో 40 రోజులు ఏదో వస్త్రాలు వేసుకుని ఉన్నట్లుగా కాదు, ఏదో ప్రజలందరూ మమ్మల్ని చూడాలన్నట్టుగా కాదు, ఏం కూడా ప్రార్థన పరురాలని చెప్పుకున్నట్లుగా కాదు. మన యొక్క ఉపవాసము ఏదో ఒక అంశం పెట్టుకుని నువ్వు ప్రార్థన చేయాలి. దానిని సాధించే వరకు నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ఒకసారి గట్టి స్తోత్రాలు చెప్దాం. ఆమె అంటుంది, ఒక మగపిల్లవాడు కావాలయ్యా, ఒక మగపిల్లవాడు. నాకు దీనిని 2 రకాలుగా నేను దాన్ని ఇంటర్ప్రిటేట్ చేస్తాను. 2 రకాలుగా దాన్ని నేను ఉపయోగించి మాట్లాడతాను. ఆమె చేసిన ప్రార్థన ఒక పర్టికులర్ ప్రేయర్ దేనికోసం తెలుసు? ఒక మనిషి కోసం ప్రార్థన చేసింది. దేనికోసం ప్రార్థన చేసింది? ఒక మనిషి కోసం ప్రార్థన చేసింది. ఈయన నా కుటుంబంలోకి అనుగ్రహించబడకపోతే నా జీవితం ఎలా ఉంది అంటే, తన ముందు చెప్పండి, చూడండి అక్కడ, ఆమె బహు దుఃఖాక్రాంతురాలై. ఎందుకొరకు ఎలా ఉందంట? తన జీవితం అంతా దుఃఖమయమైపోయింది. నా జీవితం ఇంకెలా ఉంది చూడండి. ఆమె బహుగా ఏడ్చుచు శ్రమను అనుభవించినట్లుగా ఉంది. నా జీవితంలో ఒక మనుషుని బట్టి నేను శ్రమ అనుభవిస్తున్నాను, ఒక పరిస్థితిని బట్టి నేను శ్రమ అనుభవిస్తున్నాను. నా జీవితం అంతా దుఃఖమయమైపోయింది. నాకు ఆ మనుషుని కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి ఒక మనుషుని కొరకు ఆమె ప్రార్థన చేస్తుంది. మన ఉపవాస ప్రార్థనలు దేని కొరకు చేయాలో తెలుసా? వస్తువుల కొరకు అసలు చేయొద్దు. దేనికి చేయొద్దు? వస్తువుల కొరకు అసలు చేయొద్దు. ఎవరి కోసం చేయాలి తెలుసా? మనుషుల కొరకు చేయి. ఒక మనిషి పుట్టడం కొరకు చేయి. నేనేమంటానంటే, ఒక మనిషిని ఆత్మీయమైనటువంటి పుట్టకలోకి నడిపించినట్లుగా చేయి, రక్షణ పొందినట్లుగా చేయి. నువ్వు ఉపవాసం ఉండి చేసే నీ ప్రార్థన దేని కొరకు చేయాలంటే, ఒక వ్యక్తిని ప్రభు కొరకు రక్షించినట్లుగా నువ్వు ప్రార్థన చేయి. ఆమేన్.
ఒక వ్యక్తిని ప్రభు కొరకు రక్షించగలిగినటువంటి ప్రార్థన ఈరోజు నువ్వు చేయుదువుగాక. ఎవరి కోసం చేయాలండి? ఎవరి కోసం చేయాలి? ఎవరి కోసం చేయాలి? ఎవరి కోసం చేయాలి చెప్పండి? నీ భర్త లేడా? నీ పిల్లలు లేరా? ఏమండి, నీ చుట్టుప్రక్కల నీ స్నేహితులు లేరా? ఎవరినైనా ఒకరిని ప్రభు కొరకు నడిపించాలని ప్రార్థన చేయాలి. సువార్తను ప్రకటించొద్దు. ముందుగా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? వాని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఒకసారి గట్టి స్తోత్రాలు చెప్దా. నేను 2006 సంవత్సరంలో నేను ప్రభుని అంగీకరించడానికి ముందు నా కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు మన ఆత్మీయ తల్లిదండ్రులు. అయ్యా, ఇదిగో రోడ్డు ఇటుపక్క నుండి ప్రజలు వస్తున్నారు, రోడ్డు ఇటు ప్రక్కనే ప్రజలు వస్తున్నారు, రోడ్డుకి అవతల ఒక్కడు రావట్లేదు, రోడ్డుకి అవతల నుంచి ఒక్కడు రావట్లేదు, ఒకరిని నడిపించు అని ప్రార్థన చేశారు. ప్రభు తీసుకొచ్చి నన్ను సంఘంలో కూర్చోబెట్టాడు. ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్దాం. నువ్వు చేసే ప్రార్థనకు విలువ ఉండదు అనుకుంటున్నావా? మరి ఎందుకు నువ్వు నీ చుట్టూ ఇంతమంది ప్రజలు మారు మనసు లేక, రక్షణ లేక, పాడైపోయిన స్థితిలో ఉంటుంటే వారి కొరకు నువ్వు ఎందుకు ప్రార్థన చేయవు? నువ్వెందుకు ప్రార్థన చేయవు? 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వచ్చాడు. ఎన్ని సంవత్సరాల క్రితం? 2000 సంవత్సరాల క్రితం. 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చినటువంటి ఆయన 2000 సంవత్సరాలు గడిచిపోయినా కానీ ఇంకా మన ద్వారా సువార్త ప్రజలకు అందించబడలేదు అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈ నేటి క్రైస్తవులు ఉన్నారనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. నాకు తెలిసినటువంటి ఒక దైవజనుడు తెలంగాణ ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నటువంటి ఆ సేవకుల మధ్యలోకి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. సేవకుల మధ్యలోకి సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. వెళ్ళినటువంటి ఆ సమయంలో వారు ఒక సంత వీధుల్లో నిలబడి ఇలాగ సువార్త ప్రకటిస్తున్నారంట. మారు మనసు పొందండి, రక్షణ పొందండి, మీ అందరి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు, మీ పాపముల కొరకు వచ్చాడు అని మాట్లాడుతున్న తర్వాత అయిపోయిన తర్వాత ఆయన వాక్యం ముగించేసిన తర్వాత ఒక ముసలామె ఒక ఆమె వచ్చి పాత బట్టలు వేసుకుని ఒక ముసలామె వచ్చింది. ఆయన పేరు పిఎస్ స్వామి గారు. ఆ ముసలామె వచ్చినప్పుడు ఆమె అక్కడికి వచ్చి నిలబడి, అయ్యా, యేసుప్రభు గురించే కదా మీరు చెప్పారు అంటే, అవునమ్మా ఆయన గురించే చెప్పాం. ఆయన ఎన్నోళ్ళు అయిందయ్యా వచ్చి? 2000 సంవత్సరాలు అయింది. అవునా, 2000 సంవత్సరాలు అయిందా? ఇప్పుడు మీరు మీ ఊరు నుంచి ఇక్కడికి ఎన్ని రోజులు ప్రయాణం చేసి వచ్చారంటే, ఏముందమ్మా ఉదయం ఎక్కాం, సాయంత్రం కల్లా దిగాం. మరి ఇన్ని రోజులు ఏడ చచ్చారు మీరు అందట. ఏముందట? ఆయన 2000 సంవత్సరాలు అయిందని వచ్చి, నా భర్త చచ్చిపోయాడు సువార్త అందబడక, నా పిల్లలు, మా చుట్టాలు, మా బంధువులు చాలా మంది చనిపోయారు సువార్త అందబడక, ఇప్పుడు నేను వృద్ధురాలైపోయాను, ఇన్ని సంవత్సరాలు అయింది. ఆయన యేసుబాబు వచ్చి 2000 సంవత్సరాలు అయింది అంటున్నారు. మీరు నా దగ్గరికి సువార్త తీసుకురాకుండా ఇన్నాళ్ళు మీరు ఏడ చచ్చారయ్యా అని ఆమె మాట్లాడుతుందట. నాకు ఆ మాట ఉన్నప్పుడు గుండె పగిలిపోయింది. అప్పటి నుంచి నా పక్కన ఎవరు కూర్చున్నా కానీ, మీరు ఎప్పుడన్నా చర్చికి వెళ్ళారండి అన్న కాడ నుంచి స్టార్ట్ అవుద్ది నా సువార్త. అన్న దగ్గర నుండి సువార్త స్టార్ట్ అవుతుంది. ఒకసారి వారు క్రైస్తవులు అంటే పడనటువంటి వారు వారిని కొట్టి తరిమేటువంటి వ్యక్తి ఒక ఆయన నా పక్కన కూర్చున్నాడు. మాట్లాడుతూ మీరు ఏం చేస్తారన్నాడు. ఆయనే పలకరించాడు. నేను స్కూల్లో టీచర్గా చేస్తాను అని చెప్తూ, అలాగే ఒక చర్చి పాస్టర్గా నడిపిస్తున్నానండి అని అన్నా. అవునా, చూడడానికి మీరు అట్లా కనిపించట్లేదే అన్నాడు. ఎందుకంటే ఆ రోజు మంచి కలర్ బట్టలు వేసుకుని ఇన్షర్ట్ చేసుకుని వెళ్తున్నా వేరే చోట మాకు వర్క్ షాప్ ఉందంటే. వెళ్తున్నటువంటి సమయంలో ఆయనకి నాకు మధ్యలో సంభాషణ స్టార్ట్ అయింది. సంభాషణ స్టార్ట్ అయ్యి, యేసు ప్రభు, మీరు మీ తల్లిదండ్రుల నుంచి క్రైస్తవులేనా అన్నాడు. లేదయ్యా, నేనొక్కడనే క్రైస్తవుని అయ్యాను, మా కుటుంబంలో నుండి మొట్టమొదటిగా నేనే ప్రభుని నమ్ముకున్నాను అన్నాను. అవునా, అయితే నీకు ఒక విషయం తెలుసా? ప్రభు నమ్ముకున్నావంటే అర్థం తెలుసా? నీ మతాన్ని మార్చుకున్నావంటే అర్థం తెలుసా? నువ్వు మగపిల్లోడిగా ఉన్నటువంటి నీవు ఆడపిల్లగా మారినట్లే. ఆడపిల్లగా మారినట్టే. అంటే నువ్వు ఒక మగోడు కాదు, ఇటు ఆడపిల్లవే కాదు అన్నట్లుగా నాతో మాట్లాడుకుంటూ వచ్చాడు. అయితే నేను అన్నాను, అయ్యా నువ్వు అన్నావు మంచిదే,
నువ్వు అన్నావు మంచిదే. నేనే గనక మగ పిల్లవాడిగా ఉన్నట్టయితే ఈరోజు ఇప్పుడు నేను చంపేసేటోడిని. ఈరోజు ఇప్పుడు నిన్ను చంపేటోడినే. నువ్వు అన్న మాటకి నువ్వు నన్ను కొజ్జే అన్నావు, నేను నిన్ను ఇప్పుడే చంపేటోడినే. కానీ కానీ నా ప్రభువుని బట్టి నేను ఇంకా ప్రేమిస్తున్నాను తెలుసా అన్న. నా ప్రభువుని బట్టి నిన్ను ప్రేమిస్తున్నాను నేను. ఎందుకు తెలుసా? ప్రేమను నేను నేర్చుకున్నాను. నేను ఎన్నో అనేకమైనటువంటి వ్యసనాలతో నేను బందీగా ఉన్నటువంటి సమయంలో ఆయన నన్ను బయటికి రావడానికి సహాయం చేశాడు. ఇంకా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, యేసయ్య కూడా నిన్ను ప్రేమిస్తున్నాడని ఆయనకి సువార్త ప్రకటించే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఒకసారి గడి స్తోత్రాలు చెప్దాం. ఒక మాట గమనిస్తామా? మనుషుల కొరకు ప్రార్థన చేద్దాం. మారు మనసు లేని ప్రజలు ఎంతోమంది నీ చుట్టూ ఉన్నారు. ఒకడు పుట్టడం కొరకు ప్రార్థన చేయి, ఒకడు రక్షించడం కొరకు ప్రార్థన చేయి. యేసుక్రీస్తులో ఆయన మరొక జన్మ ఎత్తుకోవడానికి ప్రార్థన చేయి. మారు మనసు నిమిత్తమై తల్లి గర్భంలో నుండి జన్మించిన వ్యక్తి మరలా నీటి మూలముగా బాప్తిసము ద్వారా తిరిగి జన్మించినట్లుగా ప్రార్థన చేయి. ఈరోజు నీ ప్రార్థన అలా ఉండాలి. ఒక తల్లి ప్రార్థన చేస్తూ ఉంది, మోకాళ్ళేసి, ప్రభువా దేనికోసం తెలుసా? దాన్ని ఏమంటారు? నాంతాడు కోసం అంట. నీ నాంతాడు నువ్వు నీతో పాటు రాదు సదాకాలం. వస్తుందండి? నీ నాంతాడు నీకు సదాకాలం రాదు, నీతో పాటు రాదు. నీ ఉన్నంత రోజులో కల ఉంటుందేమో. కానీ ఒక మనిషి కొరకు నువ్వు ప్రార్థన చేసావు అనుకోండి, వాడు రేపు పరలోకంలో వచ్చిన తర్వాత ఇదిగో ఏం ద్వారా నేను మారు మనసు పొందాను అని చెప్పుకుంటాడు. యేసు ప్రభు కూడా నీ లెక్కలోకి ఆమెను చేరుస్తాడు, నీ లెక్కలోకి ఆయన చేరుస్తాడు. నువ్వు ఒకరిని కన్నావు, ఒకరిని పుట్టించావు, ఇదిగో పరలోకానికి వారసుని చేసావు అని ఒకరు నిన్ను చెప్తారు తెలుసా? ఒక్కరైనా నువ్వు రక్షించావా ఒక వ్యక్తినైనా? నేను అడుగుతున్నానండి. ఇప్పుడు నీవు దేవుని కొరకు నువ్వు జన్మించినటువంటి ఎంతోమంది సేవకులు వారి జీవితాలను త్యాగం చేసి నీ దగ్గరకు సువార్త తీసుకొచ్చారు. నీ దగ్గరికి తెచ్చినటువంటి సువార్త నీతో ఆగిపోయిందంటే అది ఆ తల్లి దగ్గరికి వెళ్ళు. ఏమంటో తెలుసా? ఇంకెన్నాళ్ళు బతుకుతావా నువ్వేడ? సావరాదు అని అంటారు. ఎందుకు మనం ఈ లోకంలో జన్మించి ఈ లోకంలో ప్రభుని అంగీకరించిన మనం సువార్త ప్రకటించి మనుషులను ప్రభు కొరకు నిలబెడదాం. ఒకసారి గడి స్తోత్రాలు చెప్దాం. అంతకు మించి నీ దగ్గర ప్రభు ఏమి ఆశించడు. అంతకుమించి ప్రభు నీ దగ్గర ఏది ఆశించడు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన ఈ విషయంలో గద్దిస్తున్నాడు. నీవు సువార్త ప్రకటించలేని వ్యక్తిగా ఉంటే నువ్వు ఈ భూమి మీద నీకు అవసరమే లేదు. అవునా? ఏమన్నా అవసరమా మనం? ఎందుకంటే పరలోకానికి వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రభు మనకి పరలోకాన్ని ఏర్పాటు చేశాడు కదా. ఇంకా ఈ భూమి మీద నీకు పని ఏంటి? ఎందుకు ఇంకా నువ్వు బ్రతుకున్నావో తెలిసిన? దేవుని సువార్త ప్రకటించడానికే బ్రతుకున్నావు. ఒక మనిషి కొరకు, మారు మనసు పొందాల్సిన వ్యక్తుల కొరకు, ఏమంటే నీ కుటుంబం కొరకు, వారిని ప్రభువులో నిలబెట్టడం కొరకు, ప్రభువులో వారిని నడిపించడం కొరకే దేవుడు ఇంకా నిన్ను ఉంచాడని గుర్తుపెట్టుకో. లేకపోతే అనవసరం. ఓకేనా? మూడో మాట నేను చెప్పి ముగించేస్తాను. ఆమె ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేసింది. ఏంటికో తెలుసా? నాకు ఒక కొడుకు కావాలి ప్రభువా. ఎందుకోసం? పుత్రుడు అనగా పున్నామ నరకం నుంచి తప్పించేవాడని కాదు, దానికోసం కాదు. కొడుకు ఉండాలండి. ఒక ఆయన అంటున్నాడు, అయ్యగారు నోవా వాడెందుకు మునిగిపోలేదో తెలుసా అన్నాడు. తెలియదయ్యా, నేను అనుకుంటున్నాను దేవుడు దాన్ని రక్షించాడు కాబట్టి అది మునిగిపోలేదని అంటున్నాను. ప్రచండమైనటువంటి వర్షం వచ్చింది, నీరు విస్తారంగా వచ్చేసింది. టైటానిక్ షిప్కి ఏదో చిన్న ఐస్బర్గ్ తగిలి అది ముక్కలు అయిపోయింది. కానీ నోవాహు ఉన్నటువంటి వాడు ఎందుకు అవలేదో తెలుసానంటే, నాకైతే ఇంకా నేను దాని విషయమైన ఆలోచన చేయలేదయ్యా. నేను ఒకటి అంటాను ఏంటంటే, దేవుడు దానికి కాపుదలగా ఉన్నాడంట. కాదు, దేవుడు చెప్పినట్టు నోవాహు కట్టాడు. అవునయ్యా, నిజమేనన్నా. దేవుడు ఎట్లా చెప్పాడు తెలుసా? వాస్తు ప్రకారం కట్టించాడండి. ఎట్లా కట్టించాడంట?
వాస్తు ప్రకారం కట్టించాడు దేవుడు. దేని ప్రకారం కట్టించాడట? వాస్తు ప్రకారం కట్టించాడు కాబట్టే అది అలాగ మిగిలిపోయింది అంటాడు. అయితే చాలా సంతోషం. అంటే వాస్తు ఉందండి అని నాతో మాట్లాడుకుంటూ వచ్చాడు పెద్ద పాస్టర్ గారు, వయసులో పెద్ద ఆయన. పెద్ద పాస్టర్ గారు అంటే వయసులో పెద్ద ఆయనని నేను అన్నప్పుడు, అవునయ్యా మరి అట్లాంటప్పుడు అంటే ఇది ఎందుకు వచ్చిందంటే చుట్టూ ఉన్నటువంటి ఈ వాస్తు గీస్తు గురించి నేను ఏదో వ్యతిరేకిస్తుంటే ఆయన అన్న మాట అన్నట్టు అది. అప్పుడు నేను ఏమన్నానంటే, వాస్తు గీస్తూ భలే మాట్లాడుతున్నారండి, అట్లయితే నోవాహులాగా మీరు ఇల్లు కట్టుకుంటారా అన్న. నోవాహులాగా ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు నోవాహులాగా కట్టాలంటే కిటికీ ఎక్కడ పెట్టాలి తెలుసా? చెప్పండి. కిటికీ ఎక్కడ పెట్టాలి? నెత్తి మీద పెట్టాలి. పైన మనం కిటికీ పెడితే ఎట్లుంటుందో తెలుసా మీకు? వర్షం ఒక్క చుక్క కూడా బయటకు పోదాం, మొత్తం అంతా ఇంట్లోకే వస్తుంది. కిటికీ పైన పెట్టాడు నోవాహు. అట్లాగైతే నీవు కూడా నీ ఇంటికి కిటికీ పైన పెట్టు, అప్పుడు నీకు కరెక్ట్గా వాస్తు నీకు సెట్ అవుతుంది అన్న. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనుషుల నిశ్చయించేటువంటి ఉద్దేశాలు కాదు దేవుడు కోరుకునేది. మనుషులు ఆలోచన చేసినట్లుగా కాదు. ఈ లోకం వెళ్తున్నటువంటి పోకడలో పోవడం కోసం కాదు. ఇంతకే ఏమి దేని కొరకు ప్రార్థన చేసిందో తెలుసా? ఒక కుమారుడు కావాలని ప్రార్థన చేసింది. ఏ కుమారుడు? దేని కొరకు కుమారుడు? అంతకుముందు మనము సమూయేలు గ్రంథం ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది. సమూయేలు గ్రంథంలో అక్కడికి సేవకుడు ఎవరయ్యా అంటే ఏలి. ఎవరు సేవకుడు? ఏలి. ఆయనకి 2 కొడుకులు ఉన్నారు, హోఫ్ని, ఫినెహాస్. ఎవరు ఆ కొడుకులు చెప్పాలి? హోఫ్ని, ఫినెహాస్ అనేటువంటి 2 కుమారులు ఉన్నారు ఆయనకి. ఆ 2 కుమారులు ఎలాంటి వారంటే, వారు పాపంతో పాడైపోయినటువంటి వారు. ఏమండి, ఆ మందిరానికి వచ్చేటువంటి వారిని పాడు చేసేవారు, ఇంకా దేవునికి చెందాల్సినటువంటి దానిని చెందనీయకుండా పాడు చేసేటువంటి వారు. ఇట్లాంటి పరిస్థితులలో ప్రజలందరూ ఒకటేం కోరుకుంటున్నారంటే, ఒక మంచి భక్తి కలిగినటువంటి దైవజనుడు కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు దేవుని మందిరంలో ఏమి అవసరం ఉందో తెలుసా? ఒక సేవకుడు అవసరం ఉంది. ఏం అవసరం ఉంది? ఒక సేవకుడి అవసరం ఉంది. ఏలి తర్వాత ఈ పరిచర్య నడిపించేటోళ్ళు ఎవరు? ఏలి తర్వాత దీన్ని ఎవరు నడిపిస్తారు? కుమారులేమో భక్తి లేనటువంటి వారు. ఇప్పుడు ఈ పరిచర్య నడపడానికి ఒక సేవకుడు అవసరమే ఉందని, మందిరంలో ఏ అవసరం ఉందో ఆ అవసరాన్ని గమనించి ప్రార్థన చేస్తున్న తల్లి. ఒకసారి గట్టి స్తోత్రం చెప్దాం. ఎప్పుడు చూడు మా ఇంట్లో ఫ్యాన్ తిరగట్లేదు అయ్యగారు అంటారే కానీ, మా మందిరంలో సరైనటువంటి ఫ్యాన్ లేవని ఒక్కరు ఆలోచన చేయరు. అయ్యగారు మంచి సీలింగ్ వేపియాలయ్యా, మా ఇంటి కోసం ప్రార్థన చేయండి. ఉపవాసం ఉన్నాను అయ్యగారు 6 రోజుల నుంచి. దేనికోసం? మంచి సీలింగ్ వేపించడానికి. దేవుని మందిరపు అవసరాల కొరకు ఎన్నడైనా నువ్వు ఉపవాసం ఉండవు. నువ్వు ఎన్నడైనా మనం దేవుని మందిర అవసరతలు, ఏమండి ఈ మీటింగ్స్ ఉపవాస ప్రార్థనలు కాబట్టి నేను ప్రార్థన గురించి మాట్లాడుతున్నా. ఇది ఉపవాస ప్రార్థనలు కాబట్టి, ఒకవేళ ఇది ఆశీర్వాదకరమైన ప్రార్థనలు అయితే, మీటింగ్ అయితే ఆశీర్వాదాల గురించి మాట్లాడేటోనే. ఇది ఉపవాస ప్రార్థనలు కాబట్టి నువ్వు దేవుని మందిరపు అవసరతలేంటో నువ్వు గుర్తించిన వ్యక్తిగాను ఉన్నావు. నేను ఒక మాట అడుగుతా, ఎంతమందికి మా మందిరంలో ఈ అవసరత ఉందని గమనించిన వాళ్ళు ఉన్నారు? నా దేవుని మందిరంలో ఈ అవసరత ఉందని గమనించిన వారు ఎంతమంది ఉన్నారు? ఆ అవసరత ఏంటో రాసుకో, దేవుడు ఆ ప్రార్థనకి జవాబిస్తాడు. ఒకసారి గట్టి స్తోత్రాలు చెప్దాం. ఎందుకంటే అక్కడ ఒక కుమారుడు అవసరం, సేవకుడు అవసరం. కాబట్టి ఆ అవసరత తీరాలంటే నేను ప్రార్థన చేయాలని. అయ్యా ఒకవేళ నువ్వు నా ప్రార్థన ఆలకించి కుమార్తెను ఇస్తావేమో, వద్దు. ఎందుకంటే వాడు దేవుని మందిరంలో ప్రతిష్ఠించబడి దేవుని మందిరంలో సేవ చేయలాడు. దేవుని మందిరం అవసరత తీర్చాలి. వాడు దేవుని ప్రజలకు నువ్వు నడిపించే మంచి ప్రవక్త అవ్వాలి. వాడు అట్లాంటి వాడినే ఇవ్వు, నాకు అవసరం లేదు వేరే ఎవరు ఇచ్చినా. ఐఏఎస్ ఆఫీసర్ వద్దు, నాకు ఐపీఎస్ ఆఫీసర్ వద్దు. ఎవరు కావాలో తెలుసా? దేవుని మందిర అవసరతను తీర్చగలిగిన వాడే కావాలి. ఈరోజు దేవుని మందిరపు అవసరత ఏంటో మీకు తెలుసా? అది తెలిస్తే
ధన్యురాలు. ఈరోజు నువ్వు హన్నా లాంటి ప్రార్థన చేస్తున్నావు. అది తెలిస్తే ధన్యురాలు. నువ్వు ప్రతిఫలము దేవుని దగ్గర నుండి ప్రతిఫలము పొందే ప్రార్థన చేస్తున్నావు. మీరు ఉపవాసం నుండి ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలట? దేవుని దగ్గర నుండి ప్రతిఫలము పొందే ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడో తెలుసా? నీవు దేవుని అవసరత ఏమిటో గమనించి చేసే ప్రార్థన. యెషయా గ్రంథం ఒకసారి చూద్దామా? యెషయా దేవుని యొక్క మందిరంలో రాజుగారు చనిపోయాడు. ఇప్పుడు దేశాన్ని నడిపించేటువంటి నాయకులు ఎవరు అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము. ఈ దేశాన్ని నడిపించే నాయకుడు ఎవరు? ఈ దేశాన్ని పరిపాలించే రాజు చచ్చిపోయాడు, ఇది అనాథగా మిగిలిపోయింది అని దేశ అవసరతను గమనించినటువంటి ఆయన దేవుని సన్నిధిలో ధ్యానిస్తూ ఉండగా దేవుని యొక్క ప్రత్యక్షత ఎవరు చూశారో తెలుసా? అదే యెషయా చూశాడు. దేవుని ప్రత్యక్షత చూసినటువంటి యెషయా దేవుని చేత సరిచేయబడి దేవుని చేత హెచ్చరించబడిన తర్వాత దేవుడు ఒక పిలుపిస్తున్నాడు. చూడండి, ఈ మనుషుల కొరకు నేను ఎవరిని పంపుదును? చూద్దామా? వచనం చెప్పన్నా. 6వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. నా నిమిత్తము ఎవడు వెళ్ళును అని ప్రభువు సెలవీగా విని అంతటా నేను అనగా యెషయా అంటున్నాడు, చిత్తగించుము, నేనున్నాను, నీ అవసరత తీర్చడానికి నేనున్నాను ప్రభువా, నీ అవసరత తీర్చడానికి నేనున్నానయ్యా, నీ మందిరపు అవసరత తీర్చడానికి నేనున్నానయ్యా. శారంభి వేయబడినటువంటి గృహాల్లో నేనున్నాను, కానీ దేవుని మందిరం గుడారాల్లో ఉంది. తట్టుకోలేకపోయాడు దావీదు. పెద్ద రాజు అయిపోయాడు దేశానికి. నలుదిక్కుల నెమ్మది వచ్చింది, నలుదిక్కుల నెమ్మది కలిగింది. శత్రు శేషం లేకుండా దేవుడు చేశాడు, సంతోషాన్ని దేవుడు ఇచ్చేశాడు. ఏమండి, యుద్ధం కత్తి పట్టుకుని యుద్ధం చేసే పని లేదు. ఆ సమయంలో మనం ఏం చేస్తాం తెలుసా? మంచి కురకబెట్టి పడుకుంటాం. ఏ గొడవ లేదుగా, ఏ గొడవ లేదుగా. ఏం చేస్తారు మనుషులు? గుర్రు పెట్టి నిద్రపోతారు. నాకు అవసరం లేదుగా అని ఆలోచన చేస్తారు. ఆ సమయంలో ఆయన అభివృద్ధి పొందిన తర్వాత, ఆయన స్థిరపరచబడిన తర్వాత, ఇక ఆయనకి శత్రు శేషం అంటూ లేని తర్వాత ఆ సమయంలో ఏం ఆలోచన చేస్తున్నారో తెలుసా? నేనేమో ఒక మంచిగా రాజనగర్లో నేను నిద్రిస్తున్నాను, కానీ నా దేవుని మందిరము, నా దేవుని మందసం గుడారాల్లో ఉంది. సమూయేలు 2వ గ్రంథం. నా దేవుని మందసము గుడారాల్లో ఉంది, నేనేమో ఒక అద్భుతమైనటువంటి బిల్డింగ్లో ఉన్నాను. అయ్యో, అలా ఉండడానికి వీలేదని దైవ సేవకుని పిలిపించుకుని ఇప్పుడు నా దేవుని యొక్క మందిరం అవసరతలో ఉంది అని మోకరించి ప్రార్థించి అయ్యానంటే, నీకు మనసుకి ఏది నచ్చుతుందో అది చెయ్యి అన్నాడు. ఒకసారి గట్టి స్తోత్రాలు చెప్దామా? నీకు మనసుకి ఏది నచ్చుతుంది అది చెయ్యి, ఎందుకంటే నీకు దేవుడు మంచి ఆలోచన ఇచ్చాడు కదా అన్నాడు. ఆ తర్వాత మళ్ళా వెనక్కి వచ్చి ఆయన అంటాడు, ఇదిగో నీవు మంచి యోచన చేశావు, మంచి ఆలోచన చేశావు, దేవుని మందిరం పట్ల నువ్వు గొప్ప ఆసక్తి కలిగి ఉన్నావు. అయితే నీవు కట్టొద్దు దేవుని మందిరం, నేను ఒక కుమారుని నీ సంతతిలో అనుగ్రహిస్తాను. వాడు నా అవసరత ఏంటో తీరుస్తాడు, వాడు నా అవసరత ఏంటో తీరుస్తాడు. అయితే నా దేవుని మందిరపు అవసరత గురించి, నీ దేవుని యొక్క మందిరం గురించి నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావే, అందును బట్టి నేనేం చేస్తాను తెలుసా? శాశ్వతమైన కృపను నీ పట్ల నేను చూపిస్తున్నాను అన్నాడు. ఒకసారి గట్టి స్తోత్రాలు చెప్దాం. శాశ్వతమైన కృపను నీ పట్ల నేను చూపిస్తున్నాను. నీ సింహాసనం మీద ఇకపైన ఒక్కడైనా ఉండక మానడు అని చెప్తున్నాడు. ఎవరికి చెప్పాడో తెలిసి ఈ మాట? అయ్యా, బంగారం కావాలయ్యా, మంచి మోటార్ బైక్ ఇయ్యా, మంచి ఇల్లు కట్టుకోవాలయ్యా, మంచి కూతురికి మంచి వివాహం చేయాలయ్యా అని ప్రార్థన చేసినటువంటి వాళ్ళ కోసం కాదు. ఎవరి కోసం చెప్పాడో తెలుసా? నా దేవుని మందిరం అవసరతలు ఉందయ్యా, నా దేవుని మందిరం అయ్యా, నా దేవుని మందిరంలో ఇది లేదయ్యా, ఒక మంచి సౌండ్ సిస్టమ్ లేదయ్యా. ఏమంటే ఎన్నాళ్ళని ఒక సేవకుల్ని మనం పిలిపించుకోవాలి చెప్పండి? నా కుమారుణ్ణి
ఒక మంచి సంగీత వాయిద్యకారునిగా చేస్తానని ఎన్నడైనా వచ్చిందా మనకు మా ఆలోచన? నా కుమారుని ఒక మంచి ప్యాడ్ ప్లేయర్గా చేస్తానని ఎన్నడైనా వచ్చిందా? దేవుని మందిర అవసరత తీర్చాలని మనకు ఆసక్తి లేకపోతే దేవుని కృప ఎప్పుడు మన పైన ఆయన అనుగ్రహించాలని చూస్తాడు. నీ దేవుని మందిర అవసరత ఏంటో నీకు తెలుసు, కానీ నువ్వు మౌనంగా ఉంటావు. ఎందుకో తెలుసా? తెలిసిన కాడ నుంచి మళ్ళా మనం ఎందుకు నాకు ఒక్కదానికే, నువ్వే కావాలి దేవునికి. నువ్వు అనుకుంటున్నావే నాకెందుకు, నా ఒక్కదానికే అనుకుంటున్నావు నువ్వు, కానీ నువ్వే కావాలి. నీ ద్వారానే దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. నీ ద్వారానే దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. నా మందిరం నేను వెళ్ళినప్పుడు నాకు దేవుడు అప్పగించినటువంటి ఆ మందిరంలో, మీరు నమ్ముతారో నమ్మరో, ఒక చిన్న యాంప్లిఫైర్, ఒక చిన్న 100 చిన్న చిన్న బాక్సులు 2, పైన ఒక గొట్టం, పైన 2 గొట్టాలు, ప్రార్థన హల్లెలూయా అంటంగానే పైన గొట్టాలు ఎగిరిపోయాయి. మళ్ళీ వెంటనే లుంగి కట్టుకోవటం, టకటక పైకి ఎక్కేయడం. ఏది వైట్ వేసిన నేను మళ్ళీ ప్యాంటు షర్టు ఇప్పేసి మళ్ళీ షార్ట్ తొడుక్కుని గబగబ పైకి ఎక్కడం. ఎందుకంటే నేను వెళ్ళిన కొత్తలో నాకు దేవుడు ఆ పని అప్పచెప్పాడు. గబగబా చర్చి మీదకి ఎక్కేయడం, ఓడదీయడం, 2-3 గొట్టాలు పెట్టుకోవడం. ఇప్పుడు ఆ అవసరం ఏం లేదు. ఇంకొక యాంప్లిఫైర్ మిగిలిద్ది మాకు, ఇంకొక యాంప్లిఫైర్ ఎక్స్ట్రా మిగిలిద్ది, ఇంకా 2 మైకులు ఇంకా ఎక్స్ట్రా మిగులుతాయి. ఓకేనా? ఇంకో 2 మైకులు ఎక్స్ట్రా ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? నా మందిర అవసరత ఏంటో నేను ప్రార్థన చేశా. నా అవసరతలు ఏంటో నాకు అవసరం లేదు. ఇప్పుడు నా దేవుడు నా అవసరతలన్నీ తీర్చుకుంటాడు. ఒకసారి గట్టి స్తోత్రాలు చెప్తాం. నాకు కొదువుగా ఉంది అని బాధపడినటువంటి రోజులు అసలు నాకు ఎప్పుడు లేవు. నా మందిరంలో ఈ అవసరత ఉందని బాధపడిన రోజులే ఉన్నాయి. నేను నా దేవుని మందిరాన్ని నేను ఎంతగా ప్రేమిస్తానో దేవుడు నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. ఒకసారి గట్టి స్తోత్రాలు చెప్దాం. అంతగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నా దేవుని మందిరము గురించినటువంటి ఆలోచన నేను చేసినప్పుడు మా ఇంట్లోకి దేవుడు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు. మా ఇంట్లో దేవుడు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు. మేము గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకున్నప్పుడు ఉద్యోగం రాలేదండి మా ఇంట్లోకి. దేవుని పరిచర్యను ఇంకా వ్యాప్తి చేయాలి అనుకున్నప్పుడు దేవుడు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు. ఒకసారి గట్టి స్తోత్రాలు చెప్దాం. ఎవరైతే దేవుని గూర్చినటువంటి ఆసక్తి, నీ మందిరంను గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందని ఎవరైతే మాట్లాడతారో ఆ వ్యక్తిని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుని అవసరతను తీర్చగలిగిన వ్యక్తిగా ఉన్నావా? దేవుని మందిరపు అవసరతను తీర్చగలిగిన వ్యక్తిగా ఉన్నావా? అయితే దేవుడు నీ జీవితంలో సమృద్ధితో నింపగలుగుతాడు. ముగింపులోకి వచ్చేసాను. ఇప్పుడు ఎప్పుడైతే హన్న దేవుని అవసరతను తీర్చిందో, ఏం జరిగింది చూడండి. అక్కడ హన్న దేవుని అవసరతను తీర్చిందో అప్పుడు హన్నాని దేవుడు ఎలాగ దీవించాడో చూడండి. ఎలా దీవించాడో చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 'ఆ తర్వాత హన్న తన యొక్క జీవితం ఎలాగ మార్చబడిందంటే, ఎలా మార్చబడిందంటే అనేకమైనటువంటి కుమారులను కుమార్తెలను దేవుడు ఆమెకిచ్చినట్లుగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. అనేకమైనటువంటి చూడండి 2వ అధ్యాయము 21వ వచనం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అంతకుముందు గొడ్రాలని పిలువబడింది. పొద్దున్నే ఎదురవుతావు అనిపించుకుంది. హీనంగా చూశారామని. తన వైరి పెనిన్న ఆమెను వేధించింది, బాధించింది. కానీ ఏమైందో తెలుసా? ఇప్పుడు ఆమె 5 పిల్లలకు తల్లయింది. ఒకసారి గట్టి స్తోత్రాలు చెప్దాం. అంటే దేవుడు ఒకసారి నిన్ను దర్శింప మొదలు పెడితే ఆ ఆశీర్వాదం 1, 2, 3 తాగదు, వెళ్ళిపోతూనే ఉంటుంది.
ఒకసారి గట్టి స్తోత్రాలు చెప్దాం. ఎప్పుడైతే దేవుని అవసరత ఏంటో తీర్చాలని ఆలోచన చేసినటువంటి దావీదు జీవితంలో దేవుడు ఏం చేశాడు? శాశ్వతమైన కృపను నీపైన నేను చూపించాను. కానీ ఆ కృపలో నిలబడడానికి దావీదు వంశంలో ఒక్కడు కూడా యోగ్యుడు లేడు. దేవుడు చెప్పాడు కదా, నీ నీ సింహాసనం పైన ఎవడైనా ఒకడు నిత్యం ఉంటాడు అని చెప్పాడు కదా. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి కుమారులు ఒక్కడు కూడా సరైనటువంటి వాడు లేడు. అయితే దావీదు సింహాసనం శాశ్వతం స్థిరపరచబడాలని అదే దావీదు వంశములో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి అనుగ్రహించాడు దేవుడు. ఒకసారి గడి స్తోత్రాలు చెప్దాం. ఎందుకో తెలుసా? నిత్యము దావీదు కుమారుడిగా పిలువబడే నజరేయుడైన యేసుని ఆ దావీదు వంశంలోకి దేవుడు తీసుకుని వచ్చాడు. శాశ్వతమైన కృప దేవుని దగ్గర నువ్వు పొందుకోవాలంటే దేవుని అవసరత ఏంటో తెలుసుకో.